హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గోల్డెన్ పెటల్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ మీల్ మేకర్ కర్రీ. దాన్ని సోయా చంక్స్ అని కూడా అంటారు హిందీలో. సో దాని తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా సోయా చంక్స్ని వాటర్లో ఉడకబెట్టుకోవాలి. అవి కాసేపు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి మనకి టమాటో ప్యూరీ కూడా అవసరం కాబట్టి టమాటోస్ని సన్నగా కట్ చేసి మంచి పేస్ట్ కూడా తయారు చేసుకుంటున్నాము. ఒకసారి టమాటో పేస్ట్ తయారైన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుకింగ్ విధానం ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ. ఆ తర్వాత ఆనియన్ మరియు కొంచెం మేతి కూర వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని మంచిగా వేగించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. దాన్ని మంచిగా కలపండి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి అండ్ దాన్ని కొద్దిగా సేపు ఉడకనివ్వండి. ఆ తర్వాత దాంట్లో మనం చేసుకున్న టమాటో ప్యూరీని వేసేసుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా కలిపి కాసేపు వరకు కుక్ అవ్వనివ్వాలి. మంచిగా టమాటో ప్యూరీని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కొబ్బరి పొడి తినే ఇష్టం ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకా మనం బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ ఆ కర్రీలో వేసేసుకోవాలి. మంచిగా కలిపి కాసేపటి వరకు దాన్ని వేగనివ్వాలి. కుకింగ్ అయిపోగానే అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మీకు ఒకవేళ గ్రేవీగా కావాలని అనుకుంటే అందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మీరు గ్రేవీలా చేసుకోవచ్చు. మీరు ఎంత మంచిగా కుక్ చేసుకుంటే స్లో ఫ్లేమ్లో అంత మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, కర్రీ అయిపోయింది. అది కొంచెం ఆవిరి అయిపోగానే దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి తినడానికి రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.